గడ్డ మీద మన అన్న గదిలిండో, పరిపాలన చేపట్టంగా అడుగులు వేసిండో, ఏదోళ్ళ పక్షమయ్యి తను యుద్ధం చేస్తుండో, ప్రగతి బాటలో ఊరిని నడుప ముందుకు వచ్చిండో. సుప్యానాయక్, సక్రియ నాయక్, గోప్యానాయక్ తండాలన్నీ ఏకమయ్యి మానన్నతో గదిలినయో. తండాలన్నీ సిద్ధమయ్యే కత్తెర గుర్తుకే ఓటంటూ, గణపూరు సర్పంచిగా మొహనన్నెన గెలిపిస్తామంటూ. తండాలన్నీ సిద్ధమయ్యే కత్తెర గుర్తుకే ఓటంటూ, గణపూరు సర్పంచిగా మొహనన్నెన గెలిపిస్తామంటూ. చదువులు చదివిండు, జ్ఞానాన్ని సంపాదించిండు, ఊరి బాగుకై వచ్చిండు, మేలుగోరి తను నడిచిండు, మేలుగోరి తను నడిచిండు. ఉద్యమాలలో ముందుండు, పోరాటాలను నడిపిండు, కేసులు ఎన్నో మోసిండు, భయపడక ముందే ఉండు, భయపడక ముందే ఉండు. పల్లె తల్లినే నమ్మిన వ్యక్తి, పిలిస్తే పలికే అందరి శక్తి, అందుకే అందరి మనసు గెలుచుకుండో. తండాలన్నీ సిద్ధమయ్యే కత్తెర గుర్తుకే ఓటంటూ, గణపూరు సర్పంచిగా మొహనన్నెన గెలిపిస్తామంటూ. తండాలన్నీ సిద్ధమయ్యే కత్తెర గుర్తుకే ఓటంటూ, గణపూరు సర్పంచిగా మొహనన్నెన గెలిపిస్తామంటూ. కులమత భేదం లేనోడు అందరికండగా ఉంటాడు, కష్టాలను దరిమేయంగా పడుగుల వైపే నిలిచిండు, పడుగుల వైపే నిలిచిండు. చిన్న పెద్దలందరికీ గౌరవాన్ని ఇచ్చేటోడు, అందరితోనే ఆత్మీయంగా కలిసిపోయేటి నాయకుడు, కలిసిపోయేటి నాయకుడు. అందరి బాగును కోరే మనిషి, మంచితనానికి తనే మహర్షి, ఎదుగుతున్నట్టి ఉద్యమ నాయకుడు. తండాలన్నీ సిద్ధమయ్యే కత్తెర గుర్తుకే ఓటంటూ, గణపూరు సర్ప